అన్నమయ్య నడిచిన కాలిబాటలో కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మహా తిరుమల పాదయాత్ర చేపట్టారు. కడప నగరంలోని మహావీర్ సర్కిల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించి తిరుమలకు మహా పాదయాత్ర ప్రారంభించారు. ఈ కలియుగంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారని డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అన్నారు. భక్తి మార్గాన్ని పెంపొందించడం కోసమే పాదయాత్ర కళ్యాణం జరిపిస్తున్నామన్నారు. స్వామి యొక్క ఆశీస్సులు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రజల మీద కూడా ఉండాలంటున్న డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య ప్రథమ భక్తుడైన అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటలో ఇవాళ కడప నగరంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర గురించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పాదయాత్ర ఎందుకు చేపట్టారు? ప్రధానంగా మీరు స్వామివారిని ఏమని దర్శించుకోబోతున్నారు? నమో వెంకటేశయ్య. మన పెద్దలు గౌరవనీయులు శ్రీ అన్నమయ్య కాలిబాటను ఈ జిల్లా వాసులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మేము కూడా దేవుని యొక్క పెద్దల యొక్క అడుగుజాడల్లోనే దేవుని దర్శించుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క ఆశీస్సు అందరి మీద ఉండాలా, ముఖ్యమంత్రి గారి మీద ఉండాలా, ఈ జిల్లా మీద ఉండాలా, అందరి మీద, ఈ కడప నగర వాసుల మీద ఉండాలా. ఎందుకంటే ఏ ఆపదలు వచ్చినా కూడా ఈ కలియుగంలో ఆపదల ముక్కవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. కాబట్టి ఆ భక్తి మార్గాన్ని పెంపొందించడం కోసమే ఈరోజు ఈ ప్రతి సంవత్సరం కూడా మేము పాదయాత్ర కళ్యాణం చేపిస్తూ ఉన్నాము. నేనే కాదు, జిల్లాలో అనేక చోట్ల అనేక మంది భక్తులు ఆయన యొక్క తిరుమలేశుని కళ్యాణం కానీ పాదయాత్రలు కానీ చేస్తూ ఉంటారు. మరి అందులో భాగంగానే మేము కూడా దేవుని యొక్క కృప కోసం చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాం. అలాగే పెద్దలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో 20-21 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి స్ఫూర్తితోనే మేము కూడా ఈరోజు అందరం కూడా కాలిబాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం. ఆయన చూపించినటువంటి చొరవ మార్గంతోనే వీళ్ళందరినీ కూడా నడిపించేదానికి శక్తి ఆ ఏడుకొండల స్వామి మాకు ఇచ్చినాడని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ తిరుమల పాదయాత్ర ఎన్ని రోజులు చేపడతారు? దారెంబడి ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ప్రజలు కూడా మీతో నడుస్తున్నారు కదా, దారెంబడి ఎలాంటి సదుపాయాలు కల్పించారు? మాకు అందరికీ కూడా 5 రోజులు పడుతుంది. సదుపాయాలకు ఏం కొరత లేదు. బండిలో పోయే ఒక పేదవాడు కూడా ఒక టిఫిన్ తీసుకొచ్చేయడమో, ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చేయడమో, ఒక పండు తీసుకొచ్చేయడమో, దేవుని యొక్క కృపలో నేను కూడా భాగం కావాలని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా తన వంతుగా ఏమి వీలైతే అంత సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సదుపాయాలకు ఎక్కడ కూడా దేవుని ఆశీస్సులతో ఎక్కడ కూడా భక్తులు కానీ వాళ్ళందరూ కూడా మాకు దాతలు ఎక్కడ కూడా వారి యొక్క మాకు సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. దాన్ని ఎక్కడ కూడా మేమేం కోరుకునేది ఏం లేదు. ఆ దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుని బాటలో మేము నడుస్తూ ఉన్నాం. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా తిరుమల పాదయాత్ర చేపడుతున్నారని చెప్పి ఆయన స్ఫూర్తితోనే ఈ తిరుమలకు పాదయాత్ర చేపడుతున్నామని చెప్పి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా అని చెప్పి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 న్యూస్ కడప.